వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరు పొందినటువంటి ధర్మాన కృష్ణదాస్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి 6 సార్లు పోటీ చేసి 4 సార్లు విజయం సాధించినటువంటి ధర్మాన కృష్ణదాస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారి పోటీ నుంచి విరమించుకోబోతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే ధర్మాన కృష్ణదాస్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ధర్మాన కృష్ణదాస్ పోటీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్ నిర్ణయం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడిపోయారు. మళ్ళీ 2019లో గెలిచారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రిగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ లోనే ధర్మాన కృష్ణదాస్ కు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కీలక బాధ్యతలు చూస్తుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2012 ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు నిలిచి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా ఎదిగినటువంటి వైనాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయుడిగా పేరు పొందినటువంటి ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నడిచారు. ఆ తర్వాత జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. తన అన్న ధర్మాన ప్రసాదరావు తర్వాత ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గ రాజకీయాలతో పాటు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా మారారు. అలాంటి ధర్మాన కృష్ణదాస్ ఎందుకు ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటున్నారు? 2029 ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎందుకు మాట్లాడుతున్నారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ధర్మాన కృష్ణదాస్ పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నటువంటి ఆయన కొడుకు ధర్మాన కృష్ణ చైతన్యకు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపడానికి వ్యూహాత్మకంగానే ధర్మాన కృష్ణదాస్ పోటీ నుంచి తప్పుకోబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వేరే ఇతర కారణం లేదు. కానీ కేవలం తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం కొడుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు గెలిపించుకునేందుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను, నా స్థానంలో కొడుకు పోటీ చేయబోతున్నారంటూ సన్నిహితుల వద్ద ధర్మాన కృష్ణదాస్ మాట్లాడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధర్మాన కృష్ణ చైతన్య రాజకీయ భవిష్యత్తు కోసమే ధర్మాన కృష్ణదాస్ పోటీ నుంచి మాత్రం పక్కకు తప్పుకోబోతున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉండబోతున్నారు. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి 2029 ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణదాస్ బదులుగా ఆయన తనయుడు ధర్మాన కృష్ణ చైతన్య పోటీ చేయబోతున్నారన్నది కీలకమైనటువంటి చర్చ. అందులో భాగంగానే ధర్మాన కృష్ణదాస్ పోటీ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ధర్మాన కృష్ణదాస్ నిర్ణయం ఆయన అభిమానుల్లో కొంత నిరాశపరిచినప్పటికీ తనయుడు కృష్ణ చైతన్య కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ ఉంది. అయితే పార్టీలో మాత్రం క్రియాశీలకంగా పనిచేసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలపైన పట్టున్నటువంటి ధర్మాన కృష్ణదాస్ పార్టీ అవసరం మేరకు క్రియాశీలకంగా పనిచేయబోతున్నారు. యథావిధిగా రాజకీయ వ్యవహారాలు చురుగ్గానే ఉంటారు అన్న చర్చ అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కొనసాగుతోంది.